మహాకుంభమేళకి వెళ్ళాలంటే ప్రయాగ్రాజ్కి అయితే చేరుకోవాలి. ప్రయాగ్రాజ్లో నియరెస్ట్ రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ చౌకీ, ప్రయాగ్రాజ్ సంగం, ప్రయాగ్రాజ్ రాంబాగ్. నేనైతే ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్కి అయితే చేరుకున్నాను. మన తెలుగు స్టేట్స్ నుండి అయితే చాలా ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్, రెగ్యులర్ ట్రైన్స్ అన్నీ ప్రయాగ్రాజ్ చౌకీ స్టేషన్కి అయితే వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నా ఇది ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్ రైల్వే స్టేషన్. దీని కోడ్ వచ్చేసి PCOI. ఇది స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. స్టేషన్లో ఎలాంటి లగేజ్ కౌంటర్స్ అయితే లేవు. బయట హోటల్స్ వాళ్ళు పెట్టుకుంటా అంటారు, కానీ వాళ్ళు ఒక్క లగేజ్కి 100 నుండి 200 అయితే ఛార్జ్ చేస్తారు. నేను షేరింగ్ ఆటోలో స్టేషన్ నుండి సంగం వరకు అయితే వెళ్తున్నాను. నాకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 100-200 అయితే చెప్తారు, కానీ తగ్గిమని అడగండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడు అక్కడ, అదైతే గంగా నది. సంగంకి 3-4 కిలోమీటర్స్ దగ్గర అయితే వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు. 3-4 కిలోమీటర్స్ బ్యాగ్ అయితే ఇక్కడ నుండి సంగంకి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడి నుంచి ఘాట్ మొదల టెంట్లాగి ఇక్కడి నుంచి మొదలయ్యి ఉన్నాయండి. నేను పోయేటప్పుడు వెళ్ళే దారిలో అలా సంగం అని, సంగం గెటర్లలో అని బోర్డ్స్ అయితే పెట్టి ఉంటాయి, చూసుకొని వెళ్ళండి. ఇవే సెక్టార్స్ అన్నమాట. ఈ అడ్డు పెట్టినే సెక్టార్స్. ఇక్కడ కనిపిస్తుంది వే టు సంగం అని. ఇక్కడ నుండి హనుమాన్ టెంపుల్ అయితే 500 మీటర్స్లో ఉంది. స్నానం చేశాక వెళ్ళి దర్శించుకోవాలి. ఎర్లీ మార్నింగే చాలా అంటే చాలా మంది అయితే వస్తున్నారు. వీలైనంత తొందర వెళ్తే చాలా బెటర్. కిలోమీటర్ మీరు ఎక్కడి నుండి వచ్చినా సంగం ద్వారకు అయితే రావాలి. ఇక్కడ నుండే సంగంకి వెళ్ళాలి ఎవరు వచ్చినా. బ్లూ అండ్ వైట్ కలర్లో కనిపించేది వాష్రూమ్స్. వచ్చే దారిలో చాలా ప్లేసెస్లో అయితే వాష్రూమ్స్ అయితే అరేంజ్ చేసింది గవర్నమెంట్ అయితే. ఇప్పుడు మీరు చూస్తుంది సంగం. ఇక్కడ నుండి త్రివేణి సంగంకు బోట్లో అయితే వెళ్ళాలి. अपना नाम प्रियंका बताया है।
బోట్ రైడ్స్ అయితే 300-400 చెప్తున్నారు. మీరు తగ్గేయమని అడగండి. నాకైతే 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే సంగం నుండి త్రివేణి సంగంకు బోట్లో అయితే స్టార్ట్ అయినాను. క్షేత్రంలో మరి ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపం లాంటిది కనబడుతుంది. ఇక్కడ మరి వాళ్ళు ప్రొటెక్షన్ మరి ఏంటి అనేది తెలియదు, కానీ మొత్తానికి SDRF ఏదో ఫోర్స్ అయితే ఉంది. బాగుంది. అది కూడా దాటి ఇంకా ముందుకు వెళ్తున్నాం. పక్షులు వస్తున్నాయండి. చాలా మధ్యకి వచ్చినప్పుడు ఉంటుంది. ఆ సైడ్ మనం స్టార్టింగ్ లో చూసేవి అక్కడ సంగమ క్షేత్రంలో కృత్రిమంగా నిర్మించిన ప్రదేశంలో ఇదే త్రివేణి సంగం. గంగా, యమున, సరస్వతి 3 రివర్లు కలిసే ప్లేస్. ఇక్కడైతే అందరు స్నానాలు అయితే చేస్తారు. ఇట్లా మనము ల్యాండ్స్కేప్ లో ఇట్లా తీసి ప్రయాగ్రాజ్లో అందరూ మహాకుంభమేళ స్నానం చేసిన తర్వాత చూడవలసింది ప్లేసెస్. బడే హనుమాన్ మందిర్ కంపల్సరీ వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రయాగ్రాజ్లో ఒక శక్తిపీఠం కూడా ఉంటుంది, శంకరీదేవి శక్తిపీఠ్. కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుందైతే గంగా రివర్. ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నదైతే టెంపరీగా అరేంజ్ చేసిన వాక్ బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జ్ చాలా అరేంజ్ చేశారు, అటు నుండి దాటడానికి ఈజీగా ఉంటుందని. నిర్మించినటువంటి బ్రిడ్జ్ పైన మనం నడుస్తున్నాం. ఆ విధంగా మనం ముందుకు ఇక్కడ చూడండి అఘోరాలు చాలా మంది ఉంటారు. చూడండి, రా అని దగ్గర పిలుస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. ఫ్రీగా ప్రసాదం అయితే పెడతారు ఎక్కడ నుండి వచ్చిన. గంగా రివర్ దగ్గర చాలా అంటే చాలా మంది అఘోరాలు ఇలా టెంట్స్ వేసుకొని అయితే ఉన్నారు. డైలాగ్ ఎన్ని సెకండ్స్ ముందే చెప్పిన తీసుకుంటూ పోవడం అంటే తీసుకుంటూ లేకపోతే ఫోటోలు తీసుకుంటూ పోవడం అంటే వీళ్ళంతా ఒరిజినలే, వీళ్ళంతా ఒరిజినల్. వచ్చేసి గంగా రివర్ వాటర్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి.
ప్రయాగ్రాజ్లో చాలా చోట్ల ఫ్రీ ఫుడ్ అయితే పెడతారు. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఫ్రీ ఫుడ్ అయితే పెడుతున్నారు. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. హలో శంకరి దేవి శక్తిపీఠ్ ప్రయాగ్రాజ్లో ఆ టెంపుల్కి అయితే వచ్చాను. ఇది ఒక శక్తిపీఠం. ఇప్పుడు నేనైతే టెంపుల్ లోపలైతే ఉన్నాను. అదే కనిపిస్తున్న శక్తిపీఠం. క్లారిటీగా చూడండి. ఇప్పుడు కనిపిస్తున్నాయన్నీ లోపల ఉన్న టెంపుల్స్. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. రష్ అయితే చాలా ఉంది. మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళండి. ఇది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అయితే ఈ టెంపుల్లో పడుకొని అయితే ఉంటాడు. ఇక్కడ మీరు చూడొచ్చు. కంపల్సరీ విజిట్ చేయండి. రోడ్డు మీద ఆగకూడదు చూడండి. ట్రిపుల్ రైడ్ వెళ్తున్న వాళ్ళని అయితే కొడుతున్నాడు. కార్ని అయితే ఆపాడు. పోలీసు వాళ్ళ మీద కూడా రివర్స్ అవుతున్నాడు అగోర అయితే.